మనకు జారీ యాప్లో వాటి పాయింట్స్ యూజ్ చేసి కూడా గోల్డ్ అనేది బై చేయొచ్చు. చూసారు కదా. అలాగే మనకు ఈ జారీ యాప్లో పర్టికులర్ డిస్కౌంట్తో సహా కాయిన్స్పై సపరేట్ 5% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ చాలా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. తమిళ చూసిన వాళ్ళకైతే అర్థమే ఉంటుంది. జారా యాప్లో అయితే గోల్డ్ అనేది ఎలా బై చేయాలి, దాని రివ్యూ, అది ఎలా వస్తుందో అని మొత్తం ఇప్పుడు చూపిస్తాను. సో పర్టికులర్ అయితే దీంట్లో అయితే సేవింగ్ ఎలా చేయాలో చాలా వరకు తెలుసు, కానీ దీంట్లో గోల్డ్ అనేది ఎలా బై చేయాలి, అది ఏ విధంగా వస్తుంది, డెలివరీ అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఆల్రెడీ గోల్డ్ క్యాన్ అయితే బై చేశాను నేను, అందుకని బ్యాలెన్స్ అని చాలా తక్కువ కనపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నాను కదా, విత్డ్రాల్ ఆప్షను, ఇన్స్టెంట్ సేవ్ ఇన్స్టెంట్లీ మొత్తం క్లియర్గా అయితే కనబడుతుంది కదా. ఇక్కడ హోమ్, జ్యువెలరీ, రివార్డ్స్, ట్రాన్సాక్షన్స్, ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే చూద్దాము. నేనైతే ఈ జారా యాప్లోనైతే నేను ఎవ్రీడే 20 రూపీస్ అయితే సేవింగ్ పర్పస్ అయితే పెట్టుకున్నాను, ఆటోపే ఆప్షను. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి గోల్డ్ కానీ లేకపోతే మనైతే తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్రీడే నాకు ఆటోమేటిక్గా 20 రూపీస్ అనేది గోల్డ్ అనేది సేవ్ అవుతుంది, లేదంటే మనీ అయినా సేవ్ అవుతుంది. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే జారా యాప్లో అయితే మన పర్టికులర్గా మన ఆడవాళ్ళం మాత్రం ఖచ్చితంగా గోల్డ్ గురించి అయితే సేవ్ చేస్తాము. అయితే ఎవ్రీడే 20 రూపీస్ గాను నాకైతే గోల్డ్ అనేది 0.0014 గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే సేవ్ అవుతుంది అన్నమాట. మనకు బంగారం ధర తక్కువగా ఉంటేనేమో ఎక్కువ గోల్డ్ అనేది సేవ్ అవుతుంది, లేదు పెరుగుతుంది ధర అనేది చాలా ప్రైస్ ఎక్కువ ఉందంటేనేమో అది గ్రామ్స్ అనేది తక్కువగా ఉంటుందంట నెంబర్. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎవ్రీడే 20 రూపీస్ అయితే గోల్డ్ సేవింగ్ అయితే చేస్తున్నాను. ఇది డైలీ సేవింగ్ అన్నమాట. వీక్లీస్ అంటే ఎవ్రీ మండేకి 2 టైమ్స్ అనేది సేవ్ అవుతుంది. అంటే గోల్డ్ 20 రూపీస్ 2 టైమ్స్ అనేది కట్ అవుతుంది అన్నమాట. ఇది ఆటోపే ఆప్షన్లో పెట్టేస్తే మనకి సపరేట్గా తీసుకునే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా మనీ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీక్లీ సేవింగ్, డైలీ సేవింగ్, ఇది ఎవ్రీ మండే ఉంటుంది. సో నేను గోల్డ్ బై చేసింది నవంబర్ 13కి 3400 పెట్టి అయితే గోల్డ్ క్యారియర్ అయితే బై చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 0.27 గ్రామ్స్ ఇది అనమాట. కాకపోతే నాకు 0.25 గ్రామ్స్ గోల్డ్ క్యాన్ అయితే డెలివరీ అయ్యింది, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, విత్డ్రాల్, సేవ్ ఇన్స్టెంట్లీ. సో దీంట్లో అయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనైనా తీసుకోవచ్చు, లేదా గోల్డ్ కైనా తీసుకోవచ్చు. ఇది సపరేట్ జార్ అనేది గోల్డ్కి సంబంధించింది కాబట్టి దీంట్లో చాలా ట్రస్ట్ అనిపించి అయితే తీసుకున్నాను, గోల్డ్ అనేది బై చేశాను అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఏదైనా గోల్డ్ బై చేస్తే అక్కడ ట్రాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక నేను చేసింది చూశారు కదా, 22 క్యారెట్ది 0.25 గ్రామ్స్ అయితే గోల్డ్ క్యాన్ అయితే ట్రాక్లో చూస్తే ఇలా డెలివరీ చూడండి, కూపన్ డిస్కౌంట్ అనేది ఇంత వస్తుంది అన్నమాట. నాకు టోటల్ నాకు గోల్డ్ క్యాన్ అనేది 3466 రూపీస్ పడింది అన్నమాట. అంటే నాకు ఈ జారా యాప్ యూజ్ చేయడం వల్ల నాకు సపరేట్గా 5% డిస్కౌంట్ వస్తుంది. ఎవ్రీ గోల్డ్ క్యాన్కి 5% డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వీటిలో యూజ్ చేసుకున్న పాయింట్స్ ఉంటాయి కదా, మనకు సపరేట్ పాయింట్స్ కూడా ఉంటాయి. స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లేస్ మొత్తం అది ప్లే చేస్తే వాటిలో 1500 ఎలా గోల్డ్ బై చేయాలి చూస్తున్నారు. ఇక్కడ 1500 పాయింట్స్ ఉంటే వాటికి వర్త్గా నాకు 50 రూపీస్కి గోల్డ్ అనేది వచ్చేసింది అన్నమాట. అంటే నేను ఎవ్రీడే 20 రూపీస్ గోల్డ్ అయితే బై చేస్తున్నాను, సేవింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ 50 రూపీస్ సేవింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఎంత పడిందో, ఎన్ని గ్రాములు వచ్చిందో ఆ 50 రూపీస్ కానీ నాకు. ఇక్కడ చూస్తారు కదా, 50 రూపీస్ సంబంధించిన గోల్డ్ ఓన్ అని వచ్చేసింది కదా. ఇక్కడ నాకు మనీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. 375 ఉంటే ఆటోమేటిక్గా 4 మనీ అయితే యాడ్ అవుతుంది నాకు. అంటే 50 రూపీస్ అనేది యాడ్ అయ్యాయి, ప్లస్ నాకు దానికి వచ్చిన గ్రామ్స్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఫ్రీ గోల్డ్ ఓన్ దగ్గర 50 రూపీస్ కానీ 0.0036 గ్రామ్స్ అనేది నాకు యాడ్ అయ్యాయి 50 రూపీస్కి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఇలాగే ఎవ్రీడే మనం గోల్డ్ పైన మనీ అయితే సేవింగ్ చేసుకోవచ్చు అన్నమాట.
అంటే మనకి ఎక్కువ బటన్ పడకుండా జస్ట్ 20 రూపీస్ తోటి అయితే గోల్డ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ పాయింట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ స్పిన్ చేస్తే పాయింట్స్ అనేది యాడ్ అవుతుంటాయి. పాయింట్స్తో కూడా మనకు గోల్డ్ అనేది సేవ్ బై చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడైతే గోల్డ్ కాయిన్ కోసం జ్యువెలరీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తాను. జ్యువెలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్ అనేది బై చేయాలంటే కాయిన్స్లో అయితే ఎంటర్ అవ్వాలి. కాయిన్స్ అనే ఆప్షన్ కనబడిందిగా, ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం కాయిన్స్ గణపతి దేవుడి, లక్ష్మీ అమ్మవారిది, వెంకటేశ్వర దేవుడిది. అందులో మనకి ఇష్టమైంది ఏదన్నా ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు లక్ష్మీ అమ్మవారి కాయిన్ అయితే సెలెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను లక్ష్మీ అమ్మవారి కాయిన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి 24 క్యారెట్ది 0.1 గ్రామ్. 0.1 గ్రామ్ అనేది గోల్డ్ కాయిన్ ఇక్కడ స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే గణపతి దేవుడిది కనబడుతుంది కదా, ఇక్కడ కాకుండా కొద్దిగా కింది పైకి స్క్రోల్ చేస్తే లక్ష్మీ అమ్మవారు కనబడుతున్నారు కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేద్దాము. మొత్తం టోటల్ మనకు 1700 పైన ప్లస్ కనబడుతుంది కదా. ఇప్పుడు అది చూపిస్తాను. కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం టోటల్ 1769 రూపీస్ కనబడుతుంది కదా. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. సో దాంట్లో మనకి కింద ఒక ఆప్షన్ ఉంటుంది, ఇప్పుడు బాయ్ నౌ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ ఎంత ఉందో అది కట్ చేసి మనకు టోటల్ బిల్ అనేది కనబడుతుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. బై నౌ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. ఇప్పుడు కింద ఉంటుంది, పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద కనబడుతుంది. బై నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, నాకు ఆల్రెడీ 477 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అవి కట్ చేసుకొని టోటల్ బిల్ అనేది ఎంత కనబడుతుంది 1291. సో నేను చెప్పాను కదా, ఎవ్రీ కాయిన్ పైన షుబ్ కాయిన్స్ పైన 5% డిస్కౌంట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఆ షుబ్ అని చెప్పేసి షుబ్ కాయిన్స్ అని దానిపైన ఎవ్రీ కాయిన్ పైన 5% డిస్కౌంట్ అప్లై చేస్తే ఆ కూపన్ని మనకనేది ఆల్రెడీ ఆ కూపన్ తోటి డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ టోటల్ బిల్ ఎంత ఉంది 1291. 1700 కాను 5% తీసేస్తే 88 రూపీస్ వస్తుందన్నమాట. సో చూస్తారు కదా, ఇప్పుడు 1700 ఆల్రెడీ నాకు 400 బ్యాలెన్స్ ఉంది, అది తీయగానే నాకు టోటల్ బిల్ 1291. దాంట్లో కూడా మళ్ళీ నాకు కూపన్ అప్లై చేస్తే టోటల్ బిల్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. అప్లై ఆప్షన్ పైన ఫస్ట్ క్లిక్ చేద్దాము, మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూపిస్తుంది. అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 88 రూపీస్ అయితే వచ్చింది, 5% డిస్కౌంట్. సో ఇది కూడా తీయగా నాకు టోటల్ కాయిన్ అనేది వచ్చేసి 0.1 గ్రామ్ కాయిన్ 24 క్యారెట్ది 1202 రూపీస్ అనేది పడింది అన్నమాట. సో ఇంతే ఈజీ. నేను తీసుకున్నది మాత్రం 0.25 గ్రామ్ది గోల్డ్ కాయిన్, అది కూడా 22 క్యారెట్ది. అది ఎలా ఉందో డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉందో అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సేమ్ ఇదే అన్నమాట, కంటిన్యూ అడ్రస్ అని క్లిక్ చేస్తే మన అడ్రస్ అనేది ఇచ్చేసేయాలి. వితిన్ 5 or 6 డేస్లో మనకైతే డెలివరీ అయిపోతుంది. సో ఇంత ఈజీగానే ఉంటుంది. మీకు సెక్యూర్గా అనిపిస్తే మీ ఒకటికి 2 సార్లు ఆలోచించి అయితే తీసుకోండి. ఇప్పుడు నాకు వచ్చిన గోల్డ్ కాయిన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను తీసుకున్నది 0.25 గ్రామ్ది 22 క్యారెట్ది గోల్డ్ కాయిన్ అన్నమాట. నాకు టోటల్ ఇది 3600 పైన అలా అమౌంట్ అయితే పడింది. సో దానిపైన నాకు 5% డిస్కౌంట్ కూడా వచ్చింది, అది కూడా ఇప్పుడు చూపించాను ఇంతకుముందే. చూశారు కదా, ఇలా ఉంది అన్నమాట. చూడడానికి ఇంత మందంగా ఉంది కదా. మీరు కూడా ఇలాంటి గోల్డ్ కాయిన్ జార్ యాప్లో పే చేయాలంటే జార్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ స్టిక్కర్ నుండి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సేమ్ మన మీషో, మంత్ర, అమెజాన్లో ఎలా అయితే మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది జార్ యాప్లో. మీకు కూడా నచ్చితే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే బై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇది చూడడానికి అయితే ఇంత మందంగా కనబడుతుంది కదా, ఓపెన్ చేసిన తర్వాత పట్టుకుంటే చాలా పల్చగా అయితే ఉందండి. అంటే పట్టుకుంటే సొట్ట పడుతుంది అంటారు కదా, అలా అయితే అనిపించింది నాకు. అదే ఎప్పుడు వింటాం కదా మనం ఎవ్రీ గోల్డ్ షాపులో, బంగారం షాపులలో అయితే పిండి కొద్ది రొట్టె అన్నట్టు సేమ్ అదే
ప్రాసెస్ అన్నమాట. ఎన్ని డబ్బులు పెట్టామో అంతే గోల్డ్ వచ్చింది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఒకసారి. సో పట్టుకుంటేనే మొత్తం సొట్ట పడిపోతుంది. సో వీడియో మొత్తం అయితే చూశారు కదా. ప్లీజ్ ఇందులో ఈ ఒక్క పాయింట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.